అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో ఒక పోస్ట్ చేశారు సార్, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అని చెప్పి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇరాన్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఇట్ హ్యాస్ బీన్ ఫుల్లీ అగ్రీడ్ బై అండ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దట్ దేర్ విల్ బీ ఏ complete and total ceasefire for 12 hours, at which point the war will be considered ended. Officially, Iran will start the ceasefire, and upon the 12th hour, Israel will start the ceasefire, and upon the 24th hour, an official end to the 12-day war will be saluted by the world అని చెప్పేసి. సో యుద్ధం ఆగిపోయింది, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు సార్. ఇరాన్ స్పందించలేదు, ఎందుకంటే ఎక్కువ స్పందించలేదన్నది నిజం కాదు. ఇరాన్ స్పందించింది, ఇది నిజం కాదు అని చెప్పింది. సో అమెరికానేమో ఈ సీజ్ ఫైర్ కాల్పుల విరమణ జరిగింది అని ట్రంప్ ప్రకటించాడు, ఇరాన్ ఏమో కాదంటోంది. ఇరాన్ క్లియర్గా అధికారికంగా ఇరాన్ అలాంటిది ఏమీ లేదు అని ప్రకటించింది, అందువల్ల స్పందించలేదని నిజం కాదు. ఇరాన్ రిజెక్టెడ్ ట్రంప్స్ క్లెయిమ్ అని మీకు అంతటా వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇరాన్ రిజెక్టెడ్ ట్రంప్స్ క్లెయిమ్, ఇరాన్ స్పందించకపోవడం అనేది కాదు. సో ఇక ఇరాన్ కానీ అన్అఫీషియల్గా ఇరానియన్ అఫీషియల్ సీనియర్ అఫీషియల్స్ కోట్ చేస్తూ వరల్డ్ టాప్ మీడియా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్న వార్తలోమో ఇరాన్ నిజంగానే అంగీకరించింది అని. సో అఫీషియల్గా మాత్రం ఇరాన్ మేము అంగీకరించలేదు అని చెప్తోంది. సో అందువల్ల ఆ సిచ్యువేషన్ అయితే ఫ్లూయిడ్గా ఉంది. ట్రంప్ క్లెయిమ్స్ ఏమో మనం ఏమీ చెప్పలేము. ట్రంప్ చాలాసార్లు చాలా క్లెయిమ్ చేస్తుంటాడు. సో ఇండియా పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ భారతదేశము పాకిస్తాన్ ప్రకటించక ముందే ట్రంప్ ప్రకటించాడు. అలాగే అదే సమయంలో ట్రంప్ టారిఫ్ల విషయంలో, ట్రేడ్ డీల్ల విషయంలో ట్రంప్ చేసే వ్యాఖ్యలు చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. ఈ మధ్య భారతదేశం మొత్తం జీరో టారిఫ్లకు అంగీకరించింది, ట్రేడ్ డీల్ కుదిరింది అని ట్రంప్ ట్వీట్ చేశాడు. ఇండియా అమ్మ దాన్ని ఖండించింది. అందువల్ల ట్రంప్ చేసినటువంటి పోస్టులు ఎంత మేరకు నిజం అనేది మనం వెయిట్ చేయాలి. బట్ అఫీషియల్గా మాత్రం ఇరాన్ కాదంటోంది. అన్అఫీషియల్గా ఇరానియన్ సోర్సెస్ను కోట్ చేస్తూ ఇంటర్నేషనల్ మీడియా చెప్పేది లేదు, ఇరాన్ కూడా అంగీకరించింది అని. సో అందువల్ల అన్లెస్ మరి కొన్ని గంటలు పడితే తప్ప మనకు స్పష్టత రాదు. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇజ్రాయిల్ ఏమో యుద్ధాన్ని కోరుకుంటోంది, నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపదలుచుకోలేదు. అందుకే మీకు అమెరికా ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన అటాక్ చేసినాక కూడా ఇజ్రాయిల్ మళ్ళీ అటాక్ చేసింది. సో నెతన్యాహు ఈజ్ నాట్ ఇన్ ఎనీ మూడ్ టు రిలెంట్. ఎందుకంటే వెనక్కి రావడం నెతన్యాహుకి ఇష్టం లేదు. ఎందుకంటే నెతన్యాహు పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి ఈ వార్లో. ట్రంప్కు లేవు పొలిటికల్ స్టేక్స్, ఇరాన్కు లేవు. నెతన్యాహుకేమో డైరెక్ట్ పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన మోస్ట్ అన్పాపులర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయిల్. ఈ యుద్ధం వల్ల నిలబడగలుగుతున్నాడు పొలిటికల్గా. మన ఇద్దరు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇటీవల సర్వేలో కూడా ఇజ్రాయిల్లో ఉన్న కోalition గవర్నమెంట్, నెతన్యాహు నాయకత్వంలోని ఆయన లిక్విడ్ పార్టీ నాయకత్వంలోని కోalition గవర్నమెంట్ ఈజ్ మోస్ట్ అన్పాపులర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ కోalitionకి 120 సీట్స్ ఉన్న దాంట్లో 50 సీట్లు కూడా రావు అని, నాట్ ఈవెన్ 50. లిక్విడ్ పార్టీకి అయితే 20 సీట్స్ కూడా రావని. మాజీ ప్రైమ్ మినిస్టర్ బెనెట్ నాయకత్వంలోని కోalitionకు మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఇటీవల పార్లమెంట్లో ఒక ప్రతిపక్షాలు మోషన్ కూడా మూవ్ చేశాయి. అంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలు జరపాలని. అది దానికి అనుకూలంగా 61 out of 120 సీట్ దానికి వ్యతిరేకంగా సరే అంటే రద్దు చేయకూడదు అని 61 మంది ఓట్లేశారు. అంటే టైట్ బ్యాలెన్స్ 120లో 61 మాత్రమే రద్దు చేయొద్దు అనడం వల్ల పార్లమెంట్ రద్దు కాలే. సో అందువల్ల నెతన్యాహుకు తెలుసు ఈ వార్ ఆగిపోతే వెంటనే ఆయన ప్రభుత్వ పతనం మొదలవుతుంది. మీరు చూడండి, వార్ కనుక ఒక 6 నెలలు జరగకపోతే నెతన్యాహు అధికారంలో ఉండడు. అధికారంలో ఉండడం ఏమవుతుందంటే ఆయన పైన భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అవి ఆల్రెడీ విచారణకు కూడా వచ్చాయి. సో దానివల్ల ఆయన జైల్లోకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో అందువల్ల నెతన్యాహు నీడ్స్ వార్ ఫర్ హిస్ పొలిటికల్ సర్వైవల్. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగకూడదు అనేది నెతన్యాహు ఆలోచన. అయితే అలా నా రాజకీయ అవసరాల కొరకు యుద్ధం ఆగద్దు అన్నాడు కదా. తన శత్రువైన ఇరాన్ నుంచి ఇంకా ప్రమాదం ఉంది,
అనేది ఇరాన్లో ఉన్న అయతుల్లా ఖమేనీ అంతమైతే తప్ప ఈ ప్రమాదం పూర్తిగా పోదు అనే ఒక ఆర్గ్యుమెంట్ పెడుతూ ఇరాన్లో రెజీమ్ చేంజ్ కావాలి అనే ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు. ఎందుకంటే దాని ద్వారా తాను ఇజ్రాయిల్లో పొలిటికల్గా పేరు సంపాదించుకోవాలి, చూడు నేను ఇరాన్లో ఉన్న ఖమేనీని కూడా అంతం చేశాను అని. ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసినందుకు ఇజ్రాయిల్కు నెతన్యాహు క్రెడిట్ రాదు, ఎందుకంటే చేసింది ట్రంప్, నెతన్యాహు కాదు. అందులో అనుమానాలు కూడా ఉన్నాయి, నిజంగానే ఇజ్రాయిల్ డీన్యూక్లియరైజ్ అయిందా లేదా అని. అందువల్ల నెతన్యాహు ప్లాన్ ఏంటంటే యుద్ధం ఆగకూడదు, ఒకవేళ ఆపాల్సి వచ్చిన ఇస్లామిక్ రెజీమ్ పతనం కావాలి, ఖమేనీ అధికార వ్యవస్థ అంతం కావాలి, అప్పుడు తన ప్రజలకు సేల్ చేసుకోవడానికి ఒక ఐటమ్ ఉంటుంది, చూడు నేను ఇరాన్లో శత్రువును పూర్తిగా న్యూట్రలైజ్ చేశాను. అందువల్ల నెతన్యాహు పీస్కు సిద్ధంగా లేడు. కానీ అమెరికా ఆదేశిస్తే ఇజ్రాయెల్ అయినా పీస్కి ఒప్పుకోవాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్కు ఒక రకంగా రిమోట్ కంట్రోల్ అమెరికా, ఎందుకంటే అమెరికా మిలిటరీ సాయంతోనే ఇజ్రాయెల్ మనుగడ. అందువల్ల ట్రంప్ ఆదేశాలకు నేను అంగీకరించను అనే ధైర్యం నెతన్యాహు చేయలేడు. అందువల్ల ఒకవైపు అమెరికా నుంచి ప్రెషర్ యుద్ధం ఆపమని, మరోవైపు తన రాజకీయ అవసరాల రీత్యా యుద్ధం కొనసాగించడం, ఇది ఇజ్రాయెల్కున్న డైలమా. అందువల్ల ఈ ఒప్పందం కుదరకుండా నెతన్యాహు చివరి వరకు ప్రయత్నం చేస్తాడు. ట్రంప్ ఏంటంటే, ట్రంప్ ఉన్న పొలిటికల్ బేస్ ఏంటి, యుద్ధాలు ఆపుతానని అధికారంలోకి వచ్చాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడో పోయి అమెరికా ఎందుకు జోక్యం చేసుకోవాలి అన్న వాదనతో అధికారంలోకి వచ్చాడు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఓల్డ్ గార్డేమో దాడిని సమర్థిస్తున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ట్రంప్ కొత్తగా నిర్మించుకున్న సపోర్ట్ బేస్లోమో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకు నీవు యుద్ధానికి వెళ్ళావు, ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో ఎందుకు దిగావు, ఇరాన్ ఏమీ అమెరికా పైన అటాక్ చేయలేదు కదా. అందువల్ల ఇరాన్ నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ అమెరికాకు ప్రమాదం అంటే ఎవరు నమ్మడం లేదు. అది ఎక్కడా కూడా నో అమెరికన్ విల్ గెట్ కన్విన్స్డ్ ఇరాన్ వల్ల అమెరికాకు అంత ప్రమాదం ఉంది అంటే ఎవరు నమ్ముతాడు. అందులో అసీం మునీర్కు వైట్ హౌస్లో విందిచ్చి ఇరాన్ను నిందిస్తే ప్రపంచం కూడా ఎలా నమ్ముతుంది. అందువల్ల ట్రంప్ హిపోక్రసీ అందరికీ అర్థమవుతుంది. అందువల్ల రిపబ్లికన్ పార్టీలో వ్యతిరేకత, డెమోక్రట్లు అయితే ఆల్రెడీ పార్లమెంటుకు వెళ్ళారు కూడా. ఎందుకంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎక్కడా కూడా వార్ ప్రకటించే అధికారం మన ప్రెసిడెంట్కి ఉండదు. అమెరికన్ కాంగ్రెస్ మాత్రమే ఈజ్ ఎంపవర్డ్ టు డిక్లేర్ వార్ ఆన్ ఎనదర్ కంట్రీ. అందుకే ట్రంప్ ప్రభుత్వం ఏం చెప్తోంది, ఇది వార్ కాదు, మేము ఓన్లీ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను మాత్రమే అటాక్ చేస్తాం, రెజీమ్ చేంజ్ మా లక్ష్యం కాదు అని చెప్పుకోవాల్సి వస్తుంది. నాన్సీ పెలోసి డెమోక్రట్ హౌస్ స్పీకర్, మాజీ హౌస్ స్పీకర్ నుంచి మొదలుకొని డెమోక్రట్లు ఆల్రెడీ అటాక్ చేస్తున్నారు. అందువల్ల అమెరికన్ కాంగ్రెస్లో ట్రంప్ విల్ ఫేస్ వెరీ టఫ్ క్వశ్చన్స్. ఎందుకంటే సొంత రిపబ్లికన్లోని ఒక వర్గం ఈ వార్ వ్యతిరేకిస్తోంది, డెమోక్రట్ వ్యతిరేకిస్తున్నారు. అమెరికన్ వీధుల్లో పెద్ద ఎత్తున యాంటీ వార్ ప్రొటెస్ట్ నడుస్తున్నాయి. ఇవాళ మన పత్రికల్లో కూడా వచ్చాయి. అమెరికాలో పెద్ద ఎత్తున దేశమంతటా కూడా, ఇక బాస్టన్, న్యూయార్క్, వాషింగ్టన్, షికాగో, లాస్ ఏంజల్స్లో మీకు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. ఈవెన్ న్యూయార్క్ హిస్టారిక్ టైమ్స్ స్క్వేర్ నుంచి మొదలుకొని వైట్ హౌస్ ముందట కూడా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ కూడా వార్కి అగెనిస్ట్గా ఉంది. నేను ఇంతవరకు కూడా చెప్పాను మీకు, ఎకానమిస్ట్ యూగావ్ వాళ్ళు జూన్ 17న జరిపిన సర్వేలో 60% ఆఫ్ అమెరికన్స్ అసలు ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో మా కంట్రీ దిగవద్దు అన్నారు. ఇది బిఫోర్ ట్రంప్ ఇరాన్ పైన అమెరికా అటాక్ చేయకముందు. సో చెయ్యకముందే పబ్లిక్ ఒపీనియన్ అలా ఉంటే, ఇప్పుడు ఈ వార్ కనుక మళ్ళీ ప్రొలాంగ్ అయ్యి ఆయిల్ ప్రైసెస్ $120, $140కి పెరిగి ఇది ఒక అన్ఎండింగ్ స్పైరల్ ఆఫ్ వైలెన్స్గా మారితే సహజంగానే ట్రంప్కు వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్ బలపడుతుంది. అందువల్ల యాంటీ వార్ సెంటిమెంట్ కూడా బాగా ఉంది. ఓన్లీ 16% మాత్రమే మా కంట్రీ వెళ్ళి ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో దిగాలి అని చెప్పారు. ఈవెన్ రిపబ్లికన్స్లో కూడా 53% అమెరికా యుద్ధం చేయకూడదు అని చెప్పారు. సో అందువల్ల ట్రంప్కి ఏంటంటే ఒకవైపు యాంటీ వార్ సెంటిమెంట్ ఉంది, పొలిటికల్ ప్రెషర్ ఉంది,
కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ నుంచి ఒత్తిడి ఉంది. ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్ పైన దాడి చేశాడు, నెతన్యాహు ఒత్తిడితో. కానీ ఈ దాడి ఇంకా ప్రొలాంగ్ కావడం ట్రంప్ పొలిటికల్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకం, అమెరికన్ పొలిటికల్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకం, మరీ ముఖ్యంగా అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు కూడా నష్టం. ఎందుకంటే ఈ దాడి ఇలాగే కొనసాగితే మీకు అరబ్ దేశాల్లో యాంటీ యుఎస్ సెంటిమెంట్ పెరుగుతుంది. ఆ ప్రో అమెరికన్ అరబ్ రెజీమ్స్ కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అరబ్ దేశాల్లో వ్యతిరేకత మొదలైంది. ఇరాన్పై దాడిని ఖండిస్తూ అరబ్ దేశాల్లో కూడా ప్రదర్శనలు మొదలవుతున్నాయి. సో దీంతో పాటు వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక ఇరాన్ మూసేసి ఈ గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్ ప్రొడక్షన్ తగ్గితే లాభపడేది రష్యా. ఎందుకంటే రష్యా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎనర్జీ ప్రొడ్యూసర్. రష్యా కనుక లాభపడితే ఉక్రెయిన్ వార్ తీవ్రతరమవుతుంది. ఎందుకంటే రష్యా దగ్గర ఎబండెంట్గా రిసోర్సెస్ ఏర్పడతాయి. సో అందువల్ల ఈ యుద్ధం పెరగడం ట్రంప్ కూడా ఇష్టం లేదు, అమెరికా కూడా ఇష్టం లేదు. అందువల్ల ఏదో ఒక కారణం చెప్పి దీన్ని క్లోజ్ చేయాలన్నది ట్రంప్ ఆలోచన, దాడి చేసి క్లోజ్ చేయాలని. ఇక మూడో ప్లేయర్ ఇరాన్కు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇది ఒక స్ట్రాటజిక్ రిట్రీట్. ఎందుకంటే ఇరాన్ ఈరోజు వీకెస్ట్ పొజిషన్లో ఉంది. తన ప్రాక్సీస్ అయిన హమాస్, హిజ్బుల్లా, హూతీస్, ఇరాక్ షియా మిలిషియా అందరూ వీక్ అయ్యారు. సిరియాలో బషర్ ప్రభుత్వం లేదు. రష్యా, చైనా బియాండ్ అ పాయింట్ ప్రత్యక్ష మిలిటరీ సాయం చేయడానికి రెడీగా లేదు. ఇవాళున్న పరిస్థితుల్లో ఇరాన్కు ఇంకో మార్గం కూడా లేదు. కనీసం ఒక హానరబుల్ ఎగ్జిట్ కూడా దొరికింది. ఇప్పుడు ఖతార్లోని యుఎస్ ఎయిర్ బేస్ అటాక్ చేయడం ద్వారా ఇరాన్కు ఒక హానరబుల్ ఎగ్జిట్ లభించింది. చూడు, నేను కూడా అమెరికాపై కూడా దాడి చేశాను. ఎందుకంటే ఇరాన్ ప్రకటించింది మా న్యూక్లియర్ సైట్ మీద 6 బాంబులు వేస్తే మేము కూడా 6 బాంబులు వేసామని. బాంబులు లెక్క కాదు కదా, సంఖ్య కాదు కదా, ఏ బాంబు ఎంత పవర్ఫుల్ అన్న లెక్క కదా. సో అందువల్ల ఇరాన్కి ఏంటంటే ఇప్పటికి ఇంకో వాదన కూడా ఉంది. ఇరాన్ తన ఎన్రిచ్డ్ యురేనియంను ఆల్రెడీ తరలించింది ఈ అమెరికన్ దాడిలో, అదేమీ ధ్వంసం కాలేదు అని. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మన తెలుగు పత్రికల్లో కూడా వచ్చాయి చూడండి, 408 408 కిలోల టన్నులు ఉంది చూడండి. సో ఆ యురేనియం, ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడ అని, సో అది ఆల్రెడీ తరలించారు అని. ఎందుకంటే ఇరాన్ ఈ దాడిని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఈవెన్ శాటిలైట్ పిక్చర్స్ కూడా అన్యూజువల్ యాక్టివిటీ అరౌండ్ ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ అని రిపోర్ట్ చేశాయి కూడా. అంటే ఎక్కువ ట్రక్కులు లోపలికి వెళ్ళడం, బయటికి రావడం. అందువల్ల ఈ దాడికి ముందే ఇరాన్ తన అణు సదుపాయాలని, న్యూక్లియర్ అసెట్స్ను తరలించింది అని. అదే జరిగి ఉంటే ఇరాన్ ఇక తన న్యూక్లియర్ వెపనైజేషన్ కార్యక్రమాన్ని కాస్త మళ్ళీ విరామం తీసుకోనో కొంత వెసులుబాటు తీసుకొని మళ్ళీ పెంచాలని కోరుకుంటుంది. అది జరగాలన్నా కూడా ఇరాన్కు తక్షణం యుద్ధం ఆగాలి. అందువల్ల ఈ యుద్ధం ఆగడం ద్వారా ట్రంప్ ఇగో సాటిస్ఫై అవుతుంది కనుక ఇరాన్ తన సీక్రెట్ న్యూక్లియర్ ప్రోగ్రాం కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అందువల్ల ఇరాన్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్ట్రాటజిక్ రిట్రీట్ రీత్యా కాల్పుల విరమణ అవసరం. అందువల్ల అమెరికాకు అవసరం, ట్రంప్కి అవసరం, ఇరాన్కి అవసరం. ఇక మిగిలింది ఎవరికో ఒక్క నెతన్యాహుకు ఇష్టం లేదు. అందువల్ల ఈ ఫోర్సెస్ను ఇప్పుడు నేను 3 ప్లేయర్స్, సిగ్నిఫికెంట్ ప్లేయర్స్, ప్రపంచంలో ఎవరికి ఎలాగూ ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ప్రపంచ ఎకానమీ దెబ్బతింటుంది, జియో ఎకనామిక్ టెన్షన్స్, గ్లోబల్ ఎకానమీకి చాలా సీరియస్ ఛాలెంజ్. అందువల్ల ఈ కాల్పుల విరమణ ట్రంప్ చెప్పింది బహుశా వెంటనే అయినా ఆశ్చర్యం లేదు, తర్వాత అయినా కాక తప్పదు. ఇన్ఎవిటబుల్ ఎవెంచువాలిటీ బహుశా ఇదే అయి ఉండాలి. అందువల్ల ట్రంప్ ఏమో కోడి ముందే కూస్తుంది కదా. ఇప్పుడు మా ఇండియా, పాకిస్తాన్ కాల్పుల విరమణ ట్రంపే ముందు ప్రకటించాడు కదా. అందువల్ల ఇప్పటికిప్పుడైతే ఇజ్రాయెల్ అంగీకరించలేదని వార్తలు వచ్చినా బహుశా అల్టిమేట్ రిజల్ట్ మాత్రం అదే ఉండవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్కు చెప్పుకోవడానికి మేము భయంకరంగా దాడి చేశామని, అమెరికాకు చెప్పుకోవడానికి దాడి చేస్తామని, ఇరాన్ కూడా మేము రెసిస్ట్ చేస్తాం, అటాక్ చేశామని. సో అందరికీ ఏదో ఒక నరేటివ్ చెప్పుకోవడానికి ఉన్నప్పటికీ మిగిలింది ఏంటి? మిగిలింది డీలే కదా.